ఎప్పుడైనా మీకు అర్జెంట్గా డబ్బు అవసరమైన సిచ్యువేషన్ వచ్చిందా? శాలరీ క్రెడిట్ అవ్వడానికి ఇంకా 2-3 రోజుల టైం ఉంది. కానీ ఇంటి రెంట్ కట్టాలి, పిల్లల స్కూల్ ఫీ ఇమీడియట్ గా పే చేయాలి, లేదా ఇంట్లో సడన్ గా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. వెంటనే బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేస్తే సేవింగ్ అకౌంట్ లో బ్యాలెన్స్ సరిపోదు. అప్పుడే మీ మైండ్ లో ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ లో ఆల్రెడీ అవైలబుల్ లిమిట్ ఉంది కదా, ఆ మనీని డైరెక్ట్ గా నా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోలేనా? నిజానికి చాలా మందికి ఈ డౌట్ ఉంటుందండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ని షాపింగ్ కోసం, ఆన్లైన్ పేమెంట్ కోసం, ట్రావెల్ బుకింగ్ కోసం, రెస్టారెంట్ లో పేమెంట్స్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ అవైలబుల్ క్రెడిట్ లిమిట్ ని డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో క్యాష్ లాగా రిసీవ్ చేయడం అంత సింపుల్ ప్రాసెస్ కాదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది ఏం చేస్తారు? ఫ్రెండ్స్ దగ్గర అప్పడుగుతారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు, లేదా ఇంపార్టెంట్ పేమెంట్స్ ని పోస్ట్పోన్ చేస్తారు. కానీ మీ క్రెడిట్ కార్డ్ అవైలబుల్ లిమిట్ ని బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక లెజిటిమేట్ డిజిటల్ సొల్యూషన్ ఉంది. దాని గురించే మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. అంతేకాదండి, లైవ్ లో స్క్రీన్ రికార్డింగ్ తో కంప్లీట్ ప్రాసెస్ మీకు చూపించబోతున్నాను. చార్జెస్ ఎలా ఉంటాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇలాంటి సర్వీసెస్ ని ఎప్పుడు యూజ్ చేయాలి అనే విషయాన్ని కూడా డీటెయిల్ గా మనం ఇవాల్టి వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇలాంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయండి. అండ్ వాటిలో గో పైసా ఇన్స్టాంట్ మనీ ఒకటి. కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం ఎలిజిబుల్ యూజర్స్ కి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇది కంప్లీట్లీ డిజిటల్ ప్రాసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. బ్రాంచ్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు, లెందీ పేపర్ వర్క్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతా మొబైల్ అప్లికేషన్ లోనే కంప్లీట్ గా మనం ప్రాసెస్ ని ఫినిష్ చేయొచ్చు. అయితే ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుందో ప్రాక్టికల్ గా లైవ్ లో నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. ఈ యాప్ ని మీరు ప్లే స్టోర్ ద్వారా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి గో పైసా అని సెర్చ్ చేస్తే అక్కడ మీకు యాప్ కనిపిస్తుంది. మీరు ఈజీగా యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ముందుగా మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి. ఓటీపీ వెరిఫై చేసిన వెంటనే అప్లికేషన్ హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు డిఫరెంట్ సర్వీసెస్ కనిపిస్తాయి. కానీ మనం యూజ్ చేయబోయే ఆప్షన్ ఇన్స్టాంట్ మనీ. దాని మీద క్లిక్ చేస్తే యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఫైనాన్షియల్ అప్లికేషన్ లాగానే సెక్యూరిటీ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ అడిగే ప్రతి డీటెయిల్ ని జెన్యూన్ గా ప్రొవైడ్ చేయండి. సో ఇన్స్టాంట్ మనీ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ని ఓటీపీ ద్వారా వెరిఫై చేయమని అప్లికేషన్ రిక్వెస్ట్ చేస్తుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక పే వయా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. తర్వాత పేమెంట్ కేటగిరీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో మీరు పే చేయాల్సిన కరెక్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిజంగా స్కూల్ ఫీ కడుతుంటే ట్యూషన్ ఫీ కేటగిరీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్న అమౌంట్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత రిసీవర్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. రిసీవర్ పేరు, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ లో ఒక చిన్న మిస్టేక్ చాలా అన్నెసరీ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి కన్ఫర్మేషన్ కి ముందు స్క్రీన్ మీద కనిపించే అన్ని డీటెయిల్స్ ని ఒకసారి జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసే స్టేజ్ కి వచ్చేస్తారండి. ఇక్కడ మీకు బాస్ వాళ్ళ వ్యూయర్స్ కోసం ఒక ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ ఉంది. కూపన్ కోడ్ BW50 ని అప్లై చేయండి. ఈ కూపన్ 5000 లేదా దానికన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కి అప్లికబుల్ అవుతుంది. కూపన్ అప్లై చేసిన వెంటనే ప్రాసెసింగ్ ఫీలో 50% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అంతేకాదు, మిగిలిన 50% ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ ని గో పైసా క్యాష్ బ్యాక్ కూపన్ ఫామ్ లో మీ అకౌంట్ కి క్రెడిట్ చేస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ కూపన్ ని మీ సెకండ్ ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్ లో యూజ్ చేసి మళ్ళీ ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే ఆఫర్ టర్మ్స్ ప్రకారం మీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఫీని కంప్లీట్ గా రికవర్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అందుకే ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసే ముందు BW50 కూపన్ కోడ్ ని అప్లై చేయడం అసలు మర్చిపోకండి. కూపన్ కోడ్ అప్లై అయ్యాక మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయాలి. రిసీవర్ పేమెంట్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అమౌంట్ రిసీవర్ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం ప్రాసెస్ డిజిటల్ గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి బ్రాంచ్ విజిట్స్ కానీ లెంతీ పేపర్ వర్క్స్ కానీ అవసరం ఉండదు. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక క్వశ్చన్ రావచ్చు, ఇలాంటి సర్వీసెస్ మార్కెట్ లో ఆల్రెడీ ఉన్నాయి కదా, మరి గో పైసా ఎందుకు అని. కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం ఈ యాప్ యూజ్ చేసే వాళ్ళకి కొన్ని కీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, కాంపిటేటివ్ ప్రాసెసింగ్ ఛార్జెస్. అంటే ట్రాన్సాక్షన్స్ కి ముందే ఛార్జెస్ క్లియర్ గా చూపిస్తారు కాబట్టి హిడెన్ ఛార్జెస్ ఏవి ఉండవు. రెండోది, ఫాస్టర్ సెటిల్మెంట్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మనీ తొందరగా రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మూడోది, ట్రాన్స్పరెన్సీ. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసే ముందే అప్లికేబుల్ ఛార్జెస్ అన్ని స్క్రీన్ పైన క్లియర్ గా డిస్ప్లే అవుతాయి. ఇక నాలుగోది,
రిలయబుల్ సెటిల్మెంట్స్. అయితే ఇక్కడ ఒక సజెషన్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఏ ఫినాన్షియల్ సర్వీసెస్ అయినా యూజ్ చేసే ముందు చార్జెస్ కంపేర్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. మీకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తే అప్పుడు మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. సో ఇంతవరకు మనం ప్రాసెస్ మొత్తం చూసేసాము, కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అదేంటంటే అసలు ఇలాంటి సర్వీసెస్ ని యూజ్ చేయాలా? సింపుల్ గా చెప్పాలి అంటే సిచ్యువేషన్ ని బట్టి యూజ్ చేయండి. జస్ట్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లో లిమిట్ ఉంది కదా అని అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కోసం ఇలాంటి ఫెసిలిటీ యూజ్ చేయడం నేను రికమెండ్ చేయనండి. ఎందుకంటే ఇది ఫ్రీ మనీ కాదు, మీరు యూజ్ చేస్తున్నది మీ క్రెడిట్ కార్డ్ లిమిట్. బిల్లింగ్ సైకిల్ వచ్చాక ఆ అమౌంట్ ని కార్డ్ ఇష్యూవర్ రూల్స్ ప్రకారం రీపే చేయాల్సి ఉంటుంది. కాబట్టి రీపేమెంట్ ప్లాన్ లేకుండా ట్రాన్సాక్షన్ చేయడం ఫ్యూచర్ లో ఫినాన్షియల్ ప్రెజర్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సాలరీ ఇంకా క్రెడిట్ అవ్వలేదు, స్కూల్ ఫీ ఇమీడియట్ గా పే చేయాలి, ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, బిజినెస్ లో టెంపరరీ క్యాష్ ఫ్లో ఇష్యూ వచ్చింది. ఇలాంటి జెన్యూన్ ఎమర్జెన్సీస్ లో ఇమీడియట్ లిక్విడిటీ అవసరం అయితే ఇలాంటి సర్వీసెస్ ని యూజ్ చేయడం ప్రాక్టికల్ సొల్యూషన్ అవ్వచ్చు. సో డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి, ఇది నా నెసెసిటీయా లేదా నా కన్వీనియన్సా? ఆన్సర్ నెసెసిటీ అయితే మాత్రమే ఇలాంటి ఫెసిలిటీని యూజ్ చేయండి. ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ అన్ని మన లైఫ్ ని యూజ్ చేయడానికి ఉంటాయి, మన ప్రాబ్లమ్స్ ని పెంచడానికి కాదు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకు క్రెడిట్ కార్డ్ లో లిమిట్ ఉంది కానీ ఆ మనీ బ్యాంక్ అకౌంట్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే డౌట్ వచ్చి ఉంటే ఈ వీడియో ద్వారా కంప్లీట్ ప్రాసెస్ మీకు క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం గో పైసా ఇన్స్టాంట్ మనీ ఎలిజిబుల్ యూజర్స్ కి క్రెడిట్ కార్డ్ అవైలబుల్ లిమిట్ ని స్ట్రక్చర్డ్ డిజిటల్ ప్రాసెస్ ద్వారా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ప్రాసెస్ సింపుల్ గా మొబైల్ అప్లికేషన్ లోనే కంప్లీట్ అవుతుంది. అలాగే బాస్ వాలా వ్యూవర్స్ కోసం ఎక్స్క్లూజివ్ BW50 కూపన్ కోడ్ కూడా ఉంది. 5,000 లేదా దానికన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే ప్రాసెసింగ్ ఫీలో 50% ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. మిగిలిన 50% ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ క్యాష్ బ్యాక్ కూపన్ ఫామ్ లో క్రెడిట్ అవుతుంది. ఆ క్యాష్ బ్యాక్ ని సెకండ్ ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్ లో యూజ్ చేసుకుని ఫస్ట్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఫీని ఆఫర్ టర్మ్స్ ప్రకారం రికవర్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేయాలి అనుకుంటే డౌన్లోడ్ లింక్ అలాగే BW50 కూపన్ కోడ్ 2 డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఫినాన్షియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నా పేరు అబులేష్ సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.